ఇండియాలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఈవెంట్ ని ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు హీరో తెలుగు సినిమా పుష్పాని ఇండియన్ సినిమాగా తీసుకెళ్లిన క్రెడిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే సొంతం. బాలీవుడ్ బాద్షాలు కూడా సాహసం చేయని బీహార్లో పబ్లిక్ ఈవెంట్ చేయటం తెలుగు రాష్ట్రాల్లో కూడా లేనంతగా 2,50,000 మందికి పైగా గాంధీ మైదాన్లో అభిమానులతో కిక్కిరిసిపోవటం అల్లు అర్జున్ గట్స్ అనే చెప్పాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని భాయ్ అని సంబోధిస్తున్నారు. అంతే, పుష్పతో ఇండియన్ సినిమాకి భాయ్ అవ్వబోతున్నాడని పాట్నా ఈవెంట్ తర్వాత అందరికీ అర్థమైంది. తెలుగు సినిమాని ఎవ్వరూ సపోర్ట్ లేకుండా తనని తాను నమ్ముకుని భారతదేశ సరిహద్దుల వరకు తీసుకెళ్లిన అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తర్వాత ఇండియన్ సినిమాని ఏలేస్తాడనేది అక్షర సత్యంలా కనిపిస్తోంది. ఒక ట్రైలర్ లాంచ్ని ఇంత భారీగా చేయటం, దాన్ని మించి అభిమానులు రావటం, అది కూడా బాలీవుడ్ అడ్డా అయిన బీహార్ లాంటి రాష్ట్రంలో చేయటంతో ఇండియాలో చాలా మంది స్టార్స్కి ప్రశ్నగా ఉండిపోయింది. బీహార్ లాంటి రాష్ట్రంలో పాట్నా లాంటి రాజధానిలో ఒక తెలుగు హీరో ఫంక్షన్ అంటే దాదాపు 1,300 మంది పోలీస్ ప్రైవేట్ ప్రొటెక్షన్ ఇచ్చారంటే బీహార్ గవర్నమెంట్కి ముందుగానే అల్లు అర్జున్ క్రేజ్ని ఈ ఈవెంట్కి ఇంతలా క్రౌడ్ వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయట. पुष्पा कभी झुकेगा नहीं, लेकिन आज पहली बार आपका प्यार के लिए झुकेगा. पुष्पा को फ्लावर समझे क्या? फ्लावर नहीं, वाइल्ड फायर हम है.